మిషనరీ పేరు కొర్రీ టెన్ బూమ్. జననం 15/4/1892, మరణం 15/4/1983. స్వస్థలం హార్లెమ్, దేశం నెదర్లాండ్స్, దర్శన స్థలం హాలండ్. క్రియారూపకమైన క్రైస్తవ విశ్వాసమునకు కొర్రీ టెన్ బూమ్ ఒక చక్కటి ఉదాహరణ. నెదర్లాండ్స్ దేశంలో దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక దైవికమైన కుటుంబంలో జన్మించారు కొర్రీ. ఆ కుటుంబంలో క్రైస్తవ విశ్వాసం తరతరాల నుండి నిలిచి ఉంది. కొర్రీ యొక్క తండ్రి గడియారాలు తయారు చేయటంలో మంచి నైపుణ్యం కలిగిన వారు మరియు ఆమె సోదరి అయిన బెట్సీ ఆత్మీయంగా లోతైన పరిజ్ఞానమును కలిగి ఉన్నవారు. దేవునిపై మరియు సమాజంలోని ఇతరులపై మిక్కుటమైన ప్రేమను కనపరిచే కుటుంబ వాతావరణంలో పెరిగారు కొర్రీ. వారి యొక్క ఔదార్యమునకును మరియు వారి చుట్టూ ఉన్న యూదులతో సత్సంబంధాలను కలిగి ఉండుటకును ఆ కుటుంబం పేరుగాంచింది. యూదులను ఆ కుటుంబం దేవుని ప్రాచీన ప్రజలు అని పిలిచేది. 1940లో నాజీలు నెదర్లాండ్స్పై దారుణంగా దాడి చేసినప్పుడు కొర్రీ మరియు ఆమె కుటుంబం యూదులను కాపాడుటలో కీలక పాత్ర పోషించారు. వారు యూదులను చేర్చుకుని తమ ఇంటిలోనే వారికి భద్రతను కల్పించారు. అయితే నాజీల ఆక్రమణ తీవ్ర రూపం దాల్చింది మరియు సహాయం కొరకై వచ్చామని చెప్పిన వారే వారి కుటుంబాన్ని మోసపుచ్చడంతో వారు పట్టుబడి చెరసాలకు తరలించబడ్డారు. కొర్రీ మరియు ఆమె సోదరి బెట్సీ జర్మనీలోని రావెన్స్బ్రూక్ నిర్బంధ శిబిరానికి పంపబడ్డారు. అక్కడ మహిళా ఖైదీలచే కఠినముగా పనులు చేయించేవారు లేదా వారికి మరణశిక్ష విధించేవారు. ఎన్నో కఠినమైన శ్రమలను అనుభవించిన తరువాత అద్భుతమైన రీతిలో కొర్రీ అక్కడి నుండి విడుదల చేయబడ్డారు. ఇది కేవలం ఆమె పేరు విడుదల కావలసిన ఖైదీల జాబితాలో పొరపాటున వ్రాయబడటం వల్లనే జరిగిందంటే నమ్మశక్యమా? అయితే ఆమె విడుదలగుటకు కొంతకాలం ముందే ఆమె తన సోదరిని కోల్పోయారు. ఆమె సోదరి బెట్సీ కూడా అనారోగ్యం, తీవ్రమైన క్రూరత్వం, హింసలు మరియు శ్రమల మధ్య నిస్వార్థమైన ప్రేమ మరియు క్షమించే గుణములకు సాదృశ్యంగా నిలుస్తారు. కొర్రీ విడుదలైన తర్వాత అటువంటి నిర్బంధ శిబిరాల నుండి బయటపడిన వారు తాము అక్కడ అనుభవించిన భయానక పరిస్థితుల ప్రభావం నుండి మానసికంగా కోలుకుంటూ గాను ఒక యుద్ధానంతర గృహమును ఏర్పాటు చేశారు. ఆమె క్రీస్తును పోలి నడుచుకున్న వారై తన కుటుంబానికి ద్రోహం చేసి తాము అటువంటి శ్రమలను అనుభవించుటకు కారణమైన వారిని సంధించి క్రీస్తులో మాత్రమే కనుగొనగలిగే అపారమైన ప్రేమను మరియు గొప్ప క్షమాపణను వారికి కనుపరిచారు. కొర్రీ యొక్క విశ్వాసం ఆమె క్రియలలో స్పష్టపరచబడుతుంది. 1947వ సంవత్సరంలో మునుపు నిర్బంధ శిబిరంలో తనను హింసించిన వ్యక్తిని ఆమె ముఖాముఖిగా ఎదుర్కొనగా, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను క్షమించుచున్నాను సహోదరుడా అని చెప్పి అతనికి తన క్షమాహస్తాలను అందించారు కొర్రీ. కొర్రీ టెన్ బూమ్ దేవుని పిలుపునకు విధేయత చూపించిన వారే క్రీస్తులో దొరికే క్షమాపణను గురించిన సువార్తను ప్రకటిస్తూ 64 దేశాలు పర్యటించారు. ఎక్కడికి వెళ్లాలో, తన ప్రయాణ ఖర్చులను ఎలా చెల్లించాలో ఎరుగని స్థితిలో ఉండటం ఆమెకు సర్వసాధారణం. అయితే తన ఏర్పాటును బట్టి అన్ని సమయముల్లోనూ దేవుడు ఆమెకు సమస్తమును సిద్ధపరిచాడు. ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సంతోషమును మరియు నిరీక్షణను కలిగించుచున్న అనేక పుస్తకములకు ఆమె రచయిత్రి కూడా.